अस्माकं तु विशिष्टा ये तान्नि बोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमिते కాని ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకే ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను. 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తిస్తతేవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు. భాష్యము. యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహలిక రాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునుని సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. 9 అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలు విధములైన ఆయుధములను దాల్చినవారును మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. భాష్యము. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. వేరు మాటలలో పాపి అయిన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరును మరణించి తీరుదరని ఇదివరకే నిర్ణయింపబడినది. కాని దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను. 10 అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలము లెక్కింప వీలులేనిదిగానున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. భాష్యము. ఇచ్చట దుర్యోధనుడు ఇరుసేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్యబలము అపరిమితముగానున్నట్లు అతడు భావించెను. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము పరిమితముగానున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయను కలిగియుండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగియుండుటయే అందులకు కారణము. కాని అదే సమయమున పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలచుకుని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను. యుద్ధరంగమున తాను విజయము సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను. 11 అయినేషు చ సర్వేషు యథాభాగమవస్థితా భీష్మమయవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సేనా వ్యూహద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది. భాష్యము. భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగిన వారిగా తలతురేమోనని భావించెను. తత్కారణముగా తన సహజ రాజనీతి ధోరణిలో అతడు పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ యత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలెనని అతడు వక్కాణించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్యస్థానములను వీడకుండుట మరియు సేనా వ్యూహమును శత్రువు భేదించుటకు అవకాశమేయకపోవుట అతి ముఖ్యమైయున్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధిపైననే ఆధారపడియున్నదని దుర్యోధనుడు స్పష్టముగా తలచెను. యుద్ధమందు భీష్ముడు మరియు ద్రోణాచార్యుని పూర్ణ సహకారము నెడ అతడు పూర్ణ విశ్వాసమును కలిగియుండెను. సభలో మహాసేనానాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసెడి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనను పలుకలేదని అతడెరుగుటయే అందులకు కారణము. ఆ ఇరువురు సేనానులు పాండవుల ఎడ ఏదియో ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికినీ పాచికల సమయమున గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను. 12
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చేహ శంఖం దద్మో ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. భాష్యము: కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయమందలి భావనను అవగతము చేసుకొనగలిగెను. అంతట దుర్యోధనుని ఎడగల సహజకరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనునికి మనుమనికి పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికినీ యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమై యున్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు. 13 తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యస్త స శబ్దస్తములో భవత్. అటు పిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను. 14 తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చేవ దివ్యౌ శంఖా ప్రదద్మతుః. ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుడ్లములు పూంచబడిన మహారథమునందు ఆసీనులైన వారై తమ దివ్యశంఖములను పూరించిరి. భాష్యము: శ్రీకృష్ణార్జునుల హస్తములందలి శంఖములు భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియున్నందున ప్రతిపక్షము వారికి జయమనడి ఆశయే లేదని ఆ దివ్యశంఖముల ధ్వని సూచించినది. జయస్తు పాండుపుత్రాణం యేషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణ భగవానుడు తన సాహచర్యము నొసగడి కారణమున విజయము సదా పాండుపుత్రులకే లభించగలదు. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అచ్చట లక్ష్మీదేవి సైతము నిలిచియుండును. ఎలైన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడునూ ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యము లనునవి అర్జునుని కొరకు వేచియున్నవి. ఇదియేగాక మిత్రులిరువురు ఆసీనులైయున్న రథము అగ్నిదేవునిచే అర్జునునకు ఒసగబడినట్టిది. ముల్లోకములలో అన్ని దిక్కులను అది జయించు సామర్థ్యమును కలిగియున్నదని ఈ విషయము సూచించుచున్నది. 15 పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌనం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడును ఆగు భీముడు పౌండ్రమనెడి తన మహాశంఖము నూదెను. భాష్యము: సర్వేంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషీకేశుడని తెలుపబడినాడు. జీవులందరునూ అతని అంశలుగావున జీవుల ఇంద్రియములు సైతము అతని ఇంద్రియముల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి తెలియలేనందున వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. కాని అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును. శుద్ధ భక్తుని విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును. ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్యేంద్రియములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేకముగా హృషీకేశుడు అనడి నామము వాడబడినది. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధ నామములను కలిగియుండును. ఉదాహరణమునకు మధువనడి రాక్షసుని సంహరించుట వలన అతనికి మధుసూదనుడనడి నామము కలిగెను. గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందము నొసగును కనుక గోవిందుడు అనడి నామము కలిగెను. వసుదేవుని తనయుడై ఆవిర్భవించినందున వాసుదేవుడు అనడి నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించినందున దేవకీనందన అనడి నామము కలిగెను. బృందావనమున యశోదకు బాల్యలీలలను దర్శించు అవకాశమొసగినందున యశోదనందన అనడి నామము కలిగెను. స్నేహితుడైన అర్జునునకు సారథిగా వర్తించుట వలన పార్థసారథి యను నామము కలిగెను. అదే విధముగా కురుక్షేత్రరణరంగమున అర్జునునకు నిర్దేశము నొసగుట వలన హృషీకేశుడు అను నామము కలిగెను.
వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరపడినప్పుడు దానిని సంపాదించుటలో అగ్రజునికి సహాయపడినందున ఈ శ్లోకమున అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినాడు. అదే విధముగా భీముడు వృకోదరునిగా తెలుపబడినాడు. విపరీతముగా తినుటయేగాక దానికి తగినట్లు హిడింబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులకు కారణము. ఈ విధముగా భగవానుడు మొదలుకుని వివిధ మహాయోధులు పూరించిన వారి ప్రత్యేక శంఖములు పాండవపక్ష వీరులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షములో అట్టి ఘనతలుగాని దివ్యనిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధిగాని లక్ష్మీదేవి సన్నిధిగాని లేవు. అనగా వారు రణమున ఓడిపోవుట నిశ్చయింపబడియే ఉన్నది. ఆ సందేశమే శంఖధ్వానముల ద్వారా ప్రకటింపబడినది.